ప్రజెంట్ సమాజంలో డిస్కస్ అవుతున్న ఒక అంశం కాబట్టి ఈ విషయాన్ని నేను కామన్ మ్యాన్గా చర్చిస్తున్నాను. సో చర్చలోకి వెళ్ళే కంటే ముందు కొన్ని విషయాలు నేను క్లారిటీ ఇచ్చి ఆ తర్వాత ముందుకు వెళ్తా. నేను సద్గురు జగ్గి వాసుదేవ్ యొక్క ఫాలోవర్ కాదు, నేను ఎవరి ఫాలోవర్ని కాదు. కానీ రకరకాల వ్యక్తుల ఇంటెలిజెన్స్ని నేను ఎంజాయ్ చేస్తాను, రకరకాల వైవిధ్యభరితమైన జీవన విధానాలు ఎంజాయ్ చేస్తాను. అట్లా తాగుబోతులను ఎంజాయ్ చేస్తాను, మోసగాళ్ళని ఎంజాయ్ చేస్తాను, చూస్తాను అహో వీళ్ళ మైండ్ ఇట్లా ఉందన్నమాట. సో అయితే ఈరోజు రకరకాల విషయాలు ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేసి దీని గురించి నువ్వు ఏదైనా స్పందించంటే ఏమింది స్పందించడానికి అన్నాను. కానీ తర్వాత అనిపించింది చర్చించాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయి, అవి ఊరికే ఒక ఓపెన్ మైండ్తో చర్చిద్దాం. ఒక్క నిమిషం. సో ఒక ఓపెన్ మైండ్తో చర్చిద్దాం. సో అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకుంటారు, కానీ అపార్థం అయితే చేసుకోవద్దు. మొట్టమొదటి ప్రశ్న, ఇప్పుడు సద్గురు ఏదైతే ఈశా ఫౌండేషన్ ఉందో దాని మీద ఒక పోలీస్ కేసు వేయడం జరిగింది. ఒక తండ్రి పోలీస్ కేసు వేసాడు. తన ఇద్దరు కూతుర్లు, ఒకరి వయసు 39, ఇంకొకరు 42 అనుకుంటా. వాళ్ళ కూతుర్ని బ్రెయిన్ వాష్ చేసి ఆశ్రమంలోనే అట్టి పెట్టుకున్నాడు అనేది ఒక ఆరోపణ. దీని మీద ఇంతకుముందు ఒక కేసు వేయడం జరిగింది, పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరిగినట్టు ఈ వార్తల్లో వచ్చింది. ఇప్పుడు మనం చర్చించాల్సిన ఒక ముఖ్యమైన పాయింట్ అంటే అసలు వాట్ ఈజ్ బ్రెయిన్ వాష్? అసలు ప్రకృతిలో లేనిది ప్రపంచంలో ఉన్నది బ్రెయిన్ వాష్. ప్రపంచంలో కూడా అన్ని చోట్ల బ్రెయిన్ వాష్ ఉన్నది. స్కూల్లో ఎక్స్టెంట్ వరకు బ్రెయిన్ వాష్ చేస్తారు, కానీ అక్కడ రకరకాల అంశాల గురించి నీకు చెప్పే ప్రయత్నంలో కండిషనింగ్ చేస్తారు. బ్రెయిన్ వాష్కి కండిషనింగ్ ఒక తేడా ఉంది. కండిషనింగ్స్ చాలా ఉండొచ్చు. బ్రెయిన్ వాష్ అంటే వన్ కండిషనింగ్ నీ మీద ఇంపోజ్ చేయబడ్డది నిరంతరం. సో బ్రెయిన్ వాష్ అనే ఒక పదం యొక్క అర్థం ఊరికి డిక్షనరీలో చూస్తే ఏం కనిపించిందో చూద్దాం. నా 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 బ్రెయిన్ వాష్ అంటే ఏదైనా ఒక ఆలోచనని మాటి మాటికి ఒక వ్యక్తి మీద రుద్ది అదే నిజము అనిపించేలా ఒక భ్రమకు గురి చేయడం. ఇంగ్లీష్లో ఏముంది, ప్రెషరైజ్ సమ్వన్ ఇంటూ అడాప్టింగ్ రాడికల్లీ డిఫరెంట్ బిలీఫ్స్ బై యూజింగ్ సిస్టమాటిక్ అండ్ ఆఫెన్ ఫోర్స్ఫుల్ మీన్స్. ఇప్పుడు ఫోర్స్ అంటే మనం అందరం అనుకుంటాం దాడి చేయడం అని కదా. దాని మూలార్థం ఏంటో తెలుసా? ఒకటే విషయాన్ని 100 సార్లు చెప్పినా అది ఫోర్సే. హింస అంటే ఓన్లీ ఫిజికల్గా కొట్టడం కాదు. నువ్వు ఒకటే విషయాన్ని 100 సార్లు మాటి మాటికి చెప్తున్నా కూడా నువ్వు హింసిస్తున్నట్టే. సో ఇప్పుడున్న ఆశ్రమాలన్నీ కూడా ఈ చిన్న పాపాన్ని కూడా కట్టుకుంటున్నాయి. ఇది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీబడి. ఉంటే ఉండని ఆశ్రమాలు, పోయేవాళ్ళు పోయి మనకేం, మనం ఆ తప్పు చేయం. సో ఆశ్రమానికి మొనాస్ట్రీకి ఉన్న ఒక తేడా ఏంటంటే, మొనాస్ట్రీలో ఒక సర్టెన్ బిలీఫ్ని పట్టుకొని అందరూ అదే ఆచరిస్తూ ఉంటారు. ఆశ్రమం ఒకటే బిలీఫ్ని పట్టుకొని నిన్ను ఎంటర్టైన్ చేసేది కాదు. ఆశ్రమం అనే దాని యొక్క మూల సూత్రం ఏమిటంటే, ఇలాంటి వ్యక్తులు వస్తే అట్లాంటి వాళ్ళకి లిబరేట్ అవ్వడానికి అట్లాంటి పద్ధతులు ఇచ్చి పంపించేసాడు. ఒక రమణ మహర్షి కానీ, ఒక నీమకరుడి కానీ, లేకపోతే ఒక రామకృష్ణ పరమహంస కానీ, మార్ప కానీ, వీళ్ళెవరు కండిషన్ చేయలేదు ప్రజలు. రమణ మహర్షి ఎప్పుడు బ్రెయిన్ వాష్ చేయలేదు. ఒక మాట చెప్పాడు, విచారణ చేసుకుని ఎవరో. సో నీ మనసుని తేలికపరిచి ఆలోచింపజేసి చూడుపో అని చెప్పాడు. ఎప్పుడన్నా నెక్స్ట్ ఒక మంచి కాంటెక్స్ట్ మనం మాట్లాడుకుందాం. ఉళ్ళదు నార్పదు అని రమణ మహర్షి ఒక వ్యక్తి రిక్వెస్ట్ చేస్తే 40 పద్యాలు లాంటివి చెప్పాడు. అవి చదివితే నిజంగా జీవితం యొక్క సారం, అందులో దేవుడి ప్రస్తావన ఉండదు, పరమాత్మ ప్రస్తావన ఉండదు, పద్ధతి ప్రస్తావన ఉండదు, ఏముండదు. చూడు అసలు నీలో ద్వంద్వం ఎందుకు వచ్చిందో చూడు. గురువు ఉన్నాడు, నీవున్నావు, ద్వంద్వం మిగిలిపోయింది. నీవున్నావు, పద్ధతి ఉంది, ద్వంద్వం మిగిలిపోయింది. నీవున్నావు, నీ జీవితాశయం ఉంది, ద్వంద్వం మిగిలిపోయింది. నువ్వు నిజంగా ఆనందంగా ఉండాలి, ఆత్మజ్ఞాన్ని అర్థం చేసుకోవాలంటే ద్వంద్వం నుంచి బయటపడాలి కదా. క్లియర్. ఇది ఎవరో రమణ మహర్షి చెప్పారని కాదు, అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన అంశం అంతే. అయితే ఈరోజు కాంటెక్స్ట్లో అసలు బ్రెయిన్ వాష్ అనే విషయం గురించి కొంత మాట్లాడుకుందాం. నీకు ఎట్లా తెలుస్తుంది నువ్వు బ్రెయిన్ వాష్ అయినట్టు?
చాలామందికి తెలియదు, వాళ్ళని బ్రెయిన్ వాష్ చేస్తున్నట్టు వాళ్ళకే తెలియదు. ఒక చిన్న కథ ఉంది. ఒక పూజారి ఒక మేకను కొనుక్కొని పోతున్నాడు. విన్నారే కదా? మేకను కొనుక్కొని పోతుంటే ఒక 10 మంది దుండగులు నిర్ణయించుకున్నారు ఈ పూజారి నుంచి మేకను లాగేసుకోవాలి. ఇప్పుడు పూజారి నుంచి మేకను ఎట్లా లాగేసుకుంటావు? పూజారి డబ్బులు పెట్టి కొనడాయే. అందుకని పూజారి పోతుంటే అన్నారంట ఒక్కొక్కరు ఒక్కొక్క గల్లి మలుపు నిలబడ్డారు ముందే కూడబలుపుకొని. సో పూజారికి ఏం చెప్పారంటే, కుక్క తీసుకొని ఎక్కడ పోతున్నావు అన్నాడు. అది పూజారి అన్నాడు, పిచ్చా నీకు ఏమన్నా మేక? అది మేక అనుకుంటున్నావు, కుక్క స్వామి అది, నీకు ఎవడో మోసం చేశాడు పో అంటే. పూజారి మొదటిసారి దాని దిక్కు చూసాడు, మేకనే, మేక లాంటి కళ్ళు, మేక లాంటి చెవులు, మేక లాంటి మేక అని అరుపు, మేకనే. వాడికి ఏమైనా పిచ్చిలేసినాయండి. మళ్ళీ ఒక మలుపు తిరిగేసరికి ఇంకోటి వచ్చాడు, స్వామి ఇంట్లో డబ్బులు గిబ్బులు బాగా సంపాదించినట్టుందో అంటే అదేం లేదు, లేదు కుక్క తీసుకెళ్తున్నారు మీరు. కుక్క కాదయ్యా మేక, ఇంతకుముందు ఒకటి అన్నట్టు మేకని ఎవరు అంటగట్టారు, కుక్కనే. ఇట్లా ప్రతి మలుపులో కలిసిన ప్రతి వ్యక్తి కుక్క 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 అనేసరికి 9వ మలుపు తిరిగేసరికి డౌట్ వచ్చింది కుక్కనేమో అని. 10వ మలుపులో డౌట్ వచ్చి కుక్క అని ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఇది ఒక కథనే, కానీ ఎగ్జాక్ట్ ఇదే జరుగుతుంది. ఏదైనా బ్రెయిన్ వాష్ చేయాలి, వాష్ చేయాలంటే ఏదైనా నువ్వు వాష్ చేయాలంటే వాష్ చేసే వస్తువు నీ దగ్గర ఉండాలి. ఇప్పుడు నేను దీన్ని వాష్ చేయాలనుకుంటున్నా, దీన్ని వాష్ చేయాలంటే ఇది నా దగ్గర ఉండాలి, నా ఆధీనంలో ఉండాలి. సో బ్రెయిన్ వాష్ అంటే నీ బ్రెయిన్ వేరే వాళ్ళు ఆధీనంలో తీసుకున్నారు. ఇప్పుడు సత్యానంద ఆశ్రమం మీద ఉంటుంది, ఆశ్రమం పేరు ఏంటో తెలుసా? బెంగళూరు ఆధీనం అని ఉంటుంది. బెంగళూరు ఆధీనం కాదు, బెంగళూరులో ఉన్న మనుషులు మిగతా ఊళ్ళో ఉన్న మనుషులు వాళ్ళ బుర్రల ఆధీనం తీసుకెళ్ళి. సో అది మోసం. అది నువ్వు ఒకటే విషయాన్ని చెప్పి 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 వాడిని ఆలోచించనీయకుండా చేసి వేరే వాటిని అస్సలు నువ్వు అక్కడ ప్రస్తావించకుండా జస్ట్ చెప్పిందే చెప్తున్నావు, ఒక క్రతువులో ఇరికిస్తున్నావు. రా బిడ్డ, ఒక క్రతువులో ఇరికిస్తున్నావు. సో బ్రెయిన్ వేరే వాళ్ళు వాష్ చేయవు. వాష్ అంటే ఇప్పటి వరకు నీ బుర్రలో ఉన్న రకరకాల చెత్తంతా తీసేస్తారో తీసేరో కానీ ఒక కొత్త ఆలోచన ఇరికిచ్చి అదే మాటి మాటికి రిపీట్ చేస్తారు. ఇటు గల్లి తిరిగినా అదే బొమ్మ ఉంటుంది, అటు గల్లి తిరిగినా అదే బొమ్మ ఉంటుంది, సత్సంగంలో అదే సోది ఉంటుంది, గురువుగారు మాట్లాడితే అదే చెప్తాడు, శిష్యులంతా మాట్లాడుకుంటే అదే మాట్లాడుకుంటారు, చివరికి అదే సత్యం అనిపిస్తుంది. అడాల్ఫ్ హిట్లర్ ఒక మాట చెప్పాడు, ట్రూత్ ఈజ్ నథింగ్ బట్ లై ఆఫెన్ రిపీటెడ్ అని. సత్యం అనేది లేనే లేదు, ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అదే సత్యమవుతుంది. ఎంత ఆశ్చర్యం ఇది. సో ఆత్మజ్ఞానానికి, ఈ అరువు తెచ్చుకున్న ఆత్మజ్ఞానికి ఒక సైద్ధాంతికమైన తేడా. బ్రెయిన్ వాష్ ఈజ్ రిక్వైర్డ్ టు గెట్ ఎన్లైటెడ్. అర్థమైందా నేను చెప్పింది? బ్రెయిన్ వాష్ అవసరం ఆత్మజ్ఞానానికి, కానీ నీ బ్రెయిన్ నువ్వే వాష్ చేసుకుంటే ఆత్మజ్ఞానం వస్తుంది. వేరే వాళ్ళ చేతిలో నీ బ్రెయిన్ వాష్ చేయించుకో. సో ఏదో ఒక ఆలోచన నిరంతరం నీ మీద రుద్దడం అనేది బ్రెయిన్ వాష్. నిజానికి బ్రెయిన్ వాష్ చేయట్లే, నీ బ్రెయిన్ని ఒక్క ఆలోచనతో అప్లై చేస్తారు. ఇది ఎలాంటిదంటే, ఒక మనిషికి పుట్టగానే మొత్తం పింక్ రంగు వేశారు బాడీ మీద, వాడు నిద్రపోయేలోపు మళ్ళీ వచ్చి రంగు వేస్తున్నారు, వాళ్ళు నిద్రపోతే మళ్ళీ రంగు వేస్తున్నారు. తర్వాత కొంతకాలానికి తను పింక్ రంగుతోనే పుట్టాడని ఒక ధారణ ఏర్పడింది. ఇప్పుడు సమస్త మానవ జాతి కంటే నువ్వు ఉన్నతమైన మనిషివి, ఉన్నతమైన మనుషులే పింక్ రంగులో జన్మిస్తారని అతనికి అబద్ధం చెప్పారు. అక్కడితో అతను పింక్ రంగు శరీరాన్ని చూసుకొని అతను మురిసిపోతూ ఎవరెవరైతే పింక్ రంగులో లేరో అట్లాంటి వాళ్ళందరినీ ద్వేషించడం మొదలుపెట్టాడు. సో ఇప్పుడు బ్రెయిన్ వాష్కి ఇదే జరుగుతుంది. అంతా తప్పు, ఇది ఒక్కటే కరెక్ట్. అట్లా అనిపిస్తుందా? యు ఆర్ బీయింగ్ బ్రెయిన్ వాష్డ్. మరి ఇప్పుడు జగ్గి వాసుదేవ్ గారి ఆశ్రమంలో బ్రెయిన్ వాష్ జరుగుతుందా? నేను జరుగుతుందనను జరగదనను, ఆలోచించుకోండి అని మాత్రమే చెప్తున్నాను. బ్రెయిన్ వాష్ అంటే నథింగ్ బట్ ఒకటే ఆలోచన నీకు పదే పదే ఇవ్వడం, అందరికీ ఒకే ఆలోచన అంట కట్టడం, అది బ్రెయిన్ వాష్ యొక్క మూల సూత్రం. ఇప్పుడు ఒక మనిషి జిహాదీ అవుతున్నాడు, అతనికి ఏం చెప్తున్నారు? ఒకటే విషయాన్ని మాటి మాటికి రిపీట్ చేస్తున్నారు. అందుకే తను తాను బాంబు పెట్టుకొని చంపేసుకుంటున్నాడు. అంటే అంత కరేజ్ ఎట్లా వచ్చింది, లేదా అంత స్టాండ్ ఎట్లా తీసుకున్నాడు? ఎవరిచ్చారు అతనికి ఐడియా? తనే ఒక ఆత్మ సమ్మోహనంలో పడ్డాడు, ఒక సెల్ఫ్ హిప్నాటైజ్డ్ స్టేట్లో పడ్డాడు. ఇక అది తప్ప వేరే అన్యంగా ఏది కనిపిస్తలేదు. కొందరికి అన్ని చోట్ల పరమాత్మని కనిపిస్తాడంటారు. ఎందుకు కనిపిస్తున్నాడు? అట్లా చూడమని చెప్పారు. చెట్టుని చెట్టుగా చూడు, మనిషిని మనిషిగా చూడు. నేను ఒక శాండ్ ఆర్ట్ ప్రోగ్రామ్ చేశాను, లవ్ అండ్ ఎండ్లెస్ జర్నీ. ఒక బ్యాలే, ఒక ప్రొడక్షన్, పెద్ద ప్రొడక్షన్ స్టేజ్ మీద పర్ఫామ్ చేసిన తర్వాత అందులో విష్ణుమూర్తి గారి బొమ్మ వేశాను లాస్ట్కి. అదే దశావతారంలో ఒకటి వస్తుంది అనమాట కాంటెక్స్ట్ని బట్టి. సో అక్కడికి ఒక ఆవిడ వచ్చింది, దీక్ష అనే ఒక ఆవిడ వచ్చింది. షీ ఈజ్ ఎ ఫాలోవర్ ఆఫ్ సమ్ గురు, పేర్లేదు. ఆవిడ వచ్చేమన్నదంటే,
మీరు ఆ విష్ణుమూర్తి గారి బొమ్మ వేసినప్పుడు మా గురువు గారే కనిపించారు. నేను చెప్పిన మన సెకండ్ షో ఉంది, మళ్ళీ రండి, విష్ణుమూర్తే ఉంది, గురువు గారిని ఎందుకు చూస్తున్నావు, నేను చూడమని చెప్పినని. రెండు చూసినావు కదా, అది నువ్వే దాచిపెట్టుకో, నాకు చెప్పు. నేను వేసిందైతే విష్ణుమూర్తి బొమ్మ, అది కూడా నా ఇంటర్ప్రిటేషన్. విష్ణుమూర్తి ఎలా ఉంటాడో నాకు తెలియదు, తెలుసు ఫిలసాఫికల్గా, కానీ నేను చెప్పింది మీరు ఒప్పుకుంటున్న గ్యారెంటీ లేదు. ఇప్పుడు విష్ణుమూర్తి అంత రూపం ఉంటుంది, ఆ తర్వాత బ్లూ కలర్ శరీరం ఉంటుంది, ఆ తర్వాత 1000 చేతులు ఉంటాయి. దాని అర్థం తెలుసా? అన్ని పనులు సమదృష్టితో చేయగలగడం చేతులకు ప్రతీక. ఉన్నదంతా తనే అని చెప్పడానికి విశాలమైన శరీరం ప్రతీక. కృష్ణుడికి కానీ రాముడికి కానీ నీలిరంగు ఎందుకు వేశారంటే వాళ్ళ ఆకాశం అంత విశాలమైన వాళ్ళకి చెప్పడానికి, దాని మూలార్థం అది. కానీ అది ఎవరికి కావాలి? సింబాలిక్ జెస్చర్స్ అని. దాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే నువ్వు నిజంగా ఆకాశంలో విష్ణుమూర్తిని చూడవచ్చు. ఉన్నదంతా ఒక శరీరంలో చూడవచ్చు. ఆ శరీరంలో ఇప్పుడు ఉదాహరణకి నా ఎంటిక పక్కెంటుకు చెప్తుంది నేను ఇండివిజువల్గా బతకాలనుకుంటున్నాను, అట్లుంటుంది. నువ్వు ఇండివిజువల్గా బతకాలనుకుంటే ఈ ఎంటిక ఈ పెద్ద ప్రకృతిలో భాగం అని తెలుసుకుంటే లిబరేషన్. ఈ పెద్ద ప్రకృతి ఏదో ఉంది, నేను దీన్ని అన్వేషిస్తా, నేను దీన్ని చూస్తాను, మొత్తం చూడలేవు, నువ్వు దాంట్లో భాగం నువ్వు మొత్తాన్ని ఎట్లా చూస్తావు? ఇంపాసిబుల్ అది. కానీ ఇట్లా అర్థం చేసుకోవచ్చు, ఈ శరీర అవయవాల్లో ఏదైతే శక్తి ఉందో, ఈ శరీరంలో ఈ ప్రకృతిలో ఏదైతే ఉందో అదే నాలోనూ ఉన్నది అని తెలుసుకుంటే లిబరేషన్. నేను ప్రత్యేకంగా తెలుసుకునేది ఏమి లేదు. ఈరోజు పొద్దున ఎవరో ఫోన్ చేశారు, అది నేను సత్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను, తెలుసుకోలేదు. ఎందుకు? నువ్వే సత్యము కాబట్టి. సత్యం అంటే ఏమీ లేదు, నువ్వు నీలా బతకడం, నువ్వు నీ ఆలోచన నువ్వే చేయడం, ఒక సహజ సామరస్యాన్ని కలిగి ఉండడం, అందరినీ సమానంగా చూడడం, డిస్క్రిమినేషన్ లేని స్థితిని అనుభవించడం, భేదభావం లేని స్థితి అనుభవించడం, ఉన్నదేదో మనస్ఫూర్తిగా ఇవ్వగలగడం, ఉన్నా లేకపోయినా నీ ఆనందానికి ప్రాబ్లం లేదని తెలుసుకోవడం, నీ మూలస్థితుల్ని ప్రపంచానికి తాకట్టు పెట్టకపోవడం, ఏది అవసరమో ఏది అస్తిత్వమో గుర్తించడం, ఇదంతా కలిపి సత్యం యొక్క ప్రమాణం. సో ఇప్పుడు ఈ పెద్ద పెద్ద ఆశ్రమాలు, పెద్ద పెద్ద బౌండరీలు, వేలాది మంది జనాలు, అక్కడ ఖచ్చితంగా ఒకటి జరుగుతుంది, వాళ్ళని బయటికి పోండి. ఒకవేళ పోనీయనంటే మళ్ళీ పిలుస్తారు, ఫోన్ చేస్తారు, న్యూస్ లెటర్స్ వస్తాయి, రండి రండి రండి, ఒక సభ తర్వాత ఒక సభ, ఒక ఉత్సవం తర్వాత ఒక ఉత్సవము, గురువు గారి దర్శనము, జ్ఞానోదయ, ఇదన్నీ భక్వాసులని కానియరు. ఎందుకంటే నీ బ్రెయిన్ వాష్ అయిన తర్వాత నువ్వు బయటికి పంపించినా నీ బ్రెయిన్లో అదే తిరుగుతావు అంతే. ఇప్పుడు కుక్క బొక్కను పెట్టుకొని తిరుగుతుంది మైండ్లో, ఇంకా దానికి అరటిపండు కనబడదు, దానికి జామకాయ కనబడదు, చెట్లు కనబడవు, ఏదైనా ఇట్లా వంక కట్టె కనిపించిన బొక్క అయిపోతుంది, అది కానీ డిసప్పాయింట్ అయిపోతుంది. అంత భక్వాసన జరుగుతుంది. అయితే ఆరోపణ ఏమిటి? ఇప్పుడు లెట్స్ గో ఇన్ టు ద అనలిటికల్ ఆస్పెక్ట్. ఇప్పుడు సద్గురు తన కూతురు రాధిక అనుకుంటే పేరు, తనకు పెళ్లి చేశాడు, కానీ తన ఆశ్రమంలో ఉన్న వాళ్ళకి పెళ్లి చేయని కూడా చూస్తున్నాడని ఆరోపణ. ఇప్పుడు ఎవరైతే తండ్రి ఉన్నాడో ఈ విషయాన్ని చట్టం దృష్టికి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈ కేసు హైకోర్టులో పడింది. ఇప్పుడు మ్యాటర్ సబ్జుడిస్ కాబట్టి మనం ఎక్కువ వ్యాఖ్య చేయడానికి వీలేదు. సో గౌరవనీయమైన కోర్టు తర్వాత నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటివరకు ఏం జరిగిందంటే సద్గురు ఆశ్రమానికి 150 మంది పోలీసులు లేదా అంతకంటే ఎక్కువ మంది పోలీసులతో నువ్వు రైడ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? విషయం చిన్నది, దాని అంత పెద్దగా ఎందుకు చేస్తున్నారు? సో ఎంక్వైరీ చేయడానికి ఏ ప్రాబ్లం లేదు, ఎవరు తప్పు చేసినా ఎంక్వైరీ చేయాలి. నేను తప్పు చేసిన పోలీసులు రాదు, 1000 మంది పోలీసులు వచ్చారు. సో ఎవరో ఒక బలమైన శక్తి కావాలని కక్ష తీర్చుకోవడానికి అట్లా చేసినట్టు కనిపించింది. కేసు ఏమిటి? 2 కూతుళ్ళు ఉన్నారు, 39 సంవత్సరాల వయసు, 43 ఏళ్ళ వయసు, వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేశారు. వాళ్ళు ఇప్పుడు పెళ్లి చేసుకోవడం లేదు, మా ఇంటికి రావడం లేదు, మా కన్న పిల్లలు మా ఇంటికి రాకుండా నువ్వు అట్టి పెట్టుకున్నావు, నువ్వు మా దగ్గరికి రాకుండా వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసినావు, లీగల్గా ఏ కోర్స్ తీసుకోకుండా వాళ్ళతో సంతకాలు పెట్టించుకున్నావు. ప్రతి ఆశ్రమానికి రూల్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మాకు అన్యాయం జరిగింది, ఇప్పుడు మా మాట వాళ్ళు వినడం లేదు, ఇప్పుడు వాళ్ళు కూడా మీ పాటే పాడుతున్నారు, ఎంతవరకు కరెక్ట్? దాని గురించి పోలీసులు వచ్చారు, అసలు ఆశ్రమంలో ఏం జరుగుతుంది. సో వెంటనే రకరకాల సద్గురుని సపోర్ట్ చేసేవాళ్ళు. ఐ ఆల్సో సపోర్ట్ ఇన్ మెనీ వేస్. నాకేం పర్సనల్ గ్రడ్జింగ్ లేదు. ఎవరి పాపను ఆడేపోతాడు, లేదా ఎవరి పుణ్యాన్ని ఆడేపోతాడు, ఎవరి కర్మకు వాడే బాధ్యత నేను ఎవరిని జడ్జ్ చేయడానికి. ఇది ఓన్లీ అనలైజ్ చేస్తున్న కామన్ మ్యాన్, ఐఎమ్ నాట్ జడ్జింగ్ ఎనీబడీ. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే హైకోర్టు నుంచి తన కేసు తీసేసుకొని ఒక స్టే ప్రకటించింది. అంటే డోంట్ రైడ్ ఆశ్రమ్, అది అమానవీయ చర్య, అంటే అంతమంది పోవాల్సిన అవసరం లేదు. అయితే అసలు సద్గురుని ఎందుకు టార్గెట్ చేశారనే దానికి ఒక చిన్న అనాలిసిస్ ఉంది. సద్గురు టెంపుల్స్ని ఫ్రీ చేయమని ఒక క్యాంపెయిన్ చేశాడు.
ట్విట్టర్లో ఒక 100 పోస్టులు పెట్టాడు. ఇన్ 2021 హీ లాంచ్డ్ ఏ ట్విట్టర్, ప్రస్తుతం ఎక్స్ అని పిలుస్తున్నారు, క్యాంపెయిన్ కాల్డ్ ఫ్రీ తమిళనాడు టెంపుల్స్ విత్ 100 పోస్ట్స్ ఆన్ ఎక్స్ దెన్ ట్విట్టర్ యూజింగ్ ద హ్యాష్ట్యాగ్ ఫ్రీ తమిళనాడు టెంపుల్స్. స్పీకింగ్ ఎట్ ద ఆశ్రమ్ ఫ్రైడే, సద్గురు రిమార్క్డ్, వై ఆర్ ద టెంపుల్స్ బీయింగ్ రన్ బై గవర్నమెంట్స్? సింప్లీ బికాస్ దేర్ ఈజ్ మనీ, బికాస్ దేర్ ఈజ్ వెల్త్. సో అక్కడ అంతులేని సంపద ఉంది కాబట్టి టెంపుల్స్ని గవర్నమెంట్ ఆధీనంలో పెట్టుకుంది. మస్జిదులు లేవే, చర్చిలు లేవే, టెంపుల్ ఎందుకు? ఎండోమెంట్ డిపార్ట్మెంట్ టెంపుల్స్ ఎందుకు ఉన్నాయి? కరెక్ట్ అది. సో టెంపుల్స్ యొక్క పర్యవేక్షణ సో ఆ సనాతన ధర్మంలో ఉన్న ఆ గురువులు వాళ్ళు చూసుకుంటారు. మళ్ళీ వాళ్ళ పాలిటిక్స్ వాళ్ళే, మనకు సంబంధం. గవర్నమెంట్ పక్కకు జరగాలి. లేదా అన్ని రకాల ఆశ్రమాల నుంచి, అన్ని రకాల దేవాలయాల నుంచి, అవి చర్చ్ కావచ్చు, మస్జిద్ కావచ్చు, టెంపుల్ కావచ్చు, గురుద్వారా కావచ్చు, ఏదైనా కావచ్చు, లేదా సినగాగ్ కావచ్చు. సో అన్నిటి నుంచి, సినగాగ్ అంటే వేరే మతానికి సంబంధించిన, అది ఉదాహరణ పార్సీలు ఉంటారు, ఆ పార్సీల దేవాలయం సినగాగ్ అని పిలుస్తారు. సో అట్లాంటి దాని నుంచి అందరి నుంచి కమిషన్ తీసుకోవాలి గవర్నమెంట్. సో ఎవ్రీ మంత్ ప్రతి ఒక్కరు 20% ఇవ్వండి మీకు వచ్చిన ప్రాఫిట్లు, మిగతా మీరు అట్టు పెట్టుకొని మీ టెంపుల్స్ మీరే డెవలప్ చేసుకోండి, మీ అన్నదానాలు మీరే చేసుకోండి, మీ రెనోవేషన్ మీరే చేసుకోండి అని చెప్తే అయిపోతుంది. గవర్నమెంట్ ఫ్రీ అయిపోయింది. సో అందుకని ఎవరైతే ఈ సద్గురు వ్యాఖ్యకి అగెనిస్ట్గా ఉన్నారో అట్లాంటి వాళ్ళంతా చిన్న కక్ష కట్టారు. ఇది ఎప్పుడు కాదు, ఎప్పటి నుంచో తెలుస్తుంది. అంటే హూ ఈజ్ సద్గురు టు టాక్ అబౌట్ దిస్? అయితే సద్గురు ఈజ్ ఎక్సర్సైజింగ్ ఈజ్ రైట్ టు స్పీచ్. సో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ రైట్స్లో మనకి ఇచ్చింది ఆర్టికల్ 21 అండ్ ఆర్టికల్ 19 క్లియర్గా డిస్క్రైబ్ చేసింది. నీవు మాట్లాడే హక్కు నీకుంది. ఇప్పుడు నేను కూడా ఆర్టికల్ 19 అండ్ 21 నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఐఎమ్ నాట్ జడ్జింగ్ ఎనీబడి, ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీబడి. సో ఇప్పుడు మనం ఏదైనా ఒక విషయాన్ని చెప్తే నీ కాన్స్టిట్యూషన్ ఇచ్చిన రైట్, ఎట్ ద సేమ్ టైం మనకు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కూడా ఉన్నాయి. అందుకని స్పీచ్ అనేది అబ్సల్యూట్ కాదు. మాట్లాడే స్వేచ్ఛ ఉంది, కానీ ఏది పడితే అది మాట్లాడితే మళ్ళీ అది పీనల్ అయ్యేది. సో ఇప్పుడు మనం సద్గురుని కానీ, ఈషా ఫౌండేషన్ కానీ, వాళ్ళ ఆశ్రమ నిర్వహణ ఆ పద్ధతులు కానీ మనం ఎక్కడా బ్లేమ్ చేస్తలేము, క్వశ్చన్ చేస్తలేము. అది వాళ్ళు పెట్టుకున్నారు, లీగల్గా ఏదో చేస్తున్నారు. నేనైతే ఆశ్రమాలకు అగెనిస్ట్. ఆశ్రమాలన్నీ పోయి గురువు ఉండాలి, శిష్యులు ఉండాలి. శిష్యుల్ని గురువు తొందరగా పంపించేసేయాలి. మాటిమాటికి రా 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 అని పిలవకూడదు. గురువే లిబరేట్ అయ్యేది. ఇదొక పార్టీ, అందరు ఫ్రెండ్స్ అంతా పార్టీలు చేసుకుంటున్నట్టు గురువులు శిష్యులంతా కలిసి పార్టీలు చేసుకుంటున్నారు. సత్సంగం ఎంతకాలం సత్సంగం చేస్తావు? ఎప్పటికి అర్థమేసి వస్తుంది సత్యం? కొన్నిసార్లు ఏదైనా ఒక్క స్టేట్మెంట్ పట్టుకుని పో, 10 ఏళ్ళు దాన్ని సాధన చేసిరా, గురువుని ఒకసారి కాళ్ళకు నమస్కారం పెట్టుకో, ఈ ఒక్క స్టేట్మెంట్ పట్టుకుంటే నాకు అర్థమైంది. 1 స్టేట్మెంట్, ఇప్పుడు నేను ఒక 10 స్టేట్మెంట్ ఇస్తే ఏ ఒక్క స్టేట్మెంట్ అయినా ఆచరించి చూడు, నీ మైండ్ సహజంగా క్లీన్ అయిపోతుంది. భేదభావం లేకుండా అందరినీ సమానంగా ట్రీట్ చేయి. ఇది ఒక్కటి గోడ మీద రాసుకో. నెక్స్ట్ ఎక్కడెక్కడ భేదభావం వస్తుందో గమనించు, నీ మైండ్ కరెక్ట్ అయిపోయింది. దాని మూలంలోకి పో, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. అట్లా కాకుండా నాకు భేదభావం, నేను ఫుల్ ధ్యానం చేస్తాను కానీ నేను కులాల మతాన్ని పట్టించుకుంటాను, ఐసా అట్లా నడవదు. సర్వధర్మ సమభావము, సర్వ వ్యక్తి సమభావము, సర్వప్రాణి సమభావము ఆధ్యాత్మిక మూల సూత్రం. నీలో డిస్క్రిమినేషనే లేదు. ఇప్పుడు ఎవరైతే ఆశ్రమాలు ఉన్నాయో ఈ ఆశ్రమంలో ఉన్న నియమాలు వాళ్ళు పాటించరు, వాళ్ళ గురించి వీళ్ళు మాట్లాడరు, వీళ్ళు కలవరు, మాది వేరే మీది వేరే, అలాంటి డివిజన్ వచ్చేసింది, ద్వంద్వం వచ్చేసింది. సో ఆశ్రమం పోతే గురువు విశ్వానికి చెందినవాడు, తనకేదో అవగాహన కలిగింది, ఆ విశ్వ నియమాలు అర్థం చేసుకున్నాడు, ప్రకృతి మూలతత్వాన్ని పట్టుకున్నాడు. సో ఈ ప్రపంచం చేత బాధింపబడుతున్న మనుషుల్ని కొన్ని మాటలు చెప్పి లిబరేట్ చేసి పంపించాడు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఏదో చిన్న చిన్న రోగాలు వస్తే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చి పంపిస్తున్నాడు. నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. జడ్చర్లలో ఎక్స్ఎమ్మెల్యే ఉన్నాడు, మా బుచ్చిరెడ్డి గారి ఫ్రెండ్. అతని విగ్రహం కూడా జడ్చర్లలో ఉందంట. అతని గురించి నాకు 2-3 సార్లు చెప్పేవాడు. ప్రపంచంలో అలాంటి డాక్టర్ లేడని చెప్తాడు బుచ్చిరెడ్డి. ఆయన క్లినిక్ ఉంది, ఆయన క్లినిక్లో ఎప్పుడు ఉన్నాడు. పొద్దున్నే కంపౌండర్ నేర్చుకొని ఊరంతా తిరుగుతాడు. ఊరంతా తిరిగి జనాలు నీతో మాట్లాడకపోయినా సరే, నీ దగ్గరికి రాకపోయినా సరే, నువ్వు విట్రా, కడుపు నొప్పి ఏమైనా ఉందా నీకు అడిగి తెలుసుకొని అక్కడికక్కడే మంది ఇస్తాడు. 99% మంది వాడు అలోపతి ఉంది కానీ వద్దులే, రోజు ఈ కషాయం తగ్గిపోతుంది, తగ్గకపోతే ఇది వేసుకో సరేనా. ఎవరో ముసలమ్మ కూర్చుంది, ఏమమ్మా కాళ్ళ నొప్పులు ఉన్నాయా? అయ్యో అవునా, సరే ఈ చిన్న ట్యాబ్లెట్ వేసుకో, అరే ఆ ట్యాబ్లెట్ ఇచ్చారా, వేసుకుంటుంది. అట్లా తిరిగి ఫ్రీగా కొంత డబ్బు తీసుకొని అదంతా ఇంటికి వెళ్ళి పడుకుంటాడు. గురువు చేయవలసిన పని అది. నువ్వు ఒక చిన్న ప్లేస్ పెట్టుకున్నావు, గోడలు తీసేసినావు, తద్వారా గోడలు ఉంటే నువ్వు సపరేట్ అవుతుంది, గోడలు తీసేస్తే సమస్త విశ్వమే నీది. అప్పుడు ఎవరన్నా నువ్వు పోయావు, నీకు ఏదో సమస్య వచ్చింది, చెప్పు తల్లి ఏం కావాలంటే ఇట్లా ఏదో నాకు బాధ ఉంది, కారణం ఏమిటి అన్వేషించు. ఒక చిన్న పని ఈ వారం రోజులు ఇక్కడే ఉండు, నీ వంట నువ్వు వండుకొని తిని ఎవరిని పట్టించుకో, సరేనా? ఎవరిని పట్టనట్టుండు, ఆ తర్వాత మళ్ళీ కళ్ళు.
ఈ 7 రోజులు అసలు ఏ సంబంధం లేదు, సత్సంగం లేదు, సాధన లేదు. ఆ ఒక్క సాధన తన పని తాను చేసుకుంటుంది. ఎవరికో వచ్చారు వాళ్ళకి ఏంటి, నువ్వు పని మీద శ్రద్ధ పెట్టు, ఇదంతా క్లీన్ చేయకు, ఈ 7 రోజులు ఇది క్లీనింగ్ ప్రాసెస్ పెట్టుకో, అసలు ప్రపంచాన్ని మర్చిపో. క్లీనింగ్ చేస్తే ఒక్కటే, ఫలితం ఆశించకు, గౌరవం ఆశించకు, బాగుందా బాగలేదా అని నీకు తెలుస్తుంది, బాగుందా లేదా, అట్లా చేసుకో. ఆ తర్వాత దాని రిజల్ట్ ఎవరు చెప్పినా. ఇంకొకరికి ఊరికే మౌనంగా కూర్చోడు, ఇంకొకరికి ఊరికి ఆకాశానికి చూస్తూ కూర్చో, ఇంకొకరికి ఆ చెట్టు చూడు, ఆ చెట్టును చూస్తే నీకు ఏమర్థంతో పుస్తకాలు రాయి. ఒక్కొక్కరికి ఒక పద్ధతి ఉంటుంది, అందరికి ఒకటే పద్ధతి ఎట్లా ఉంటుంది. సో ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఓవరాల్గా నాకు అర్థమైంది ఏంది, ఎవరైనా బాగా డబ్బు పేరు ప్రఖ్యాతులు వస్తే అతన్ని టార్గెట్ చేయాలని అనుకునేవాళ్ళు చాలామంది ఉంటారు. అందుకే ఆ పెంటలోకి పోవద్దురండి. అవి జీవితకాలం పిచ్చోళ్ళలాగా దగ్గరగానే ఉండాలి. అంటే మన దగ్గర ఎతుకులాడినా ఏమి దొరకదు. సినిమా చూసిన ఒక వ్యక్తి పోతుంటే 2 దొంగలు ఇట్లా చూస్తారు, చూడగానే అమ్మ అని పర్సు మీద చేయబెట్టుకుని పారిపోతాడు. పారిపోయేసరికి వాడి పర్సులో డబ్బులు ఉందని చెప్పి ఎంటబడతాడు. ఎంటబడితే వాడి పర్సు మాత్రం దొరకనియాడు. ఫుల్ కొడతారు వాడు. పర్సు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత చూస్తే అందులో చెల్లని 5 పైసల బిల్లు ఉంటుంది. మొత్తం ఏముండదు, కార్డ్స్ ఉండవు, పైసలు ఉండవు, ఏముండవు, 5 పైసల బిల్ల. దీని గురించి నువ్వు పరిగెడుతుంటే అది మా అమ్మ ఇచ్చింది, మా అమ్మ జ్ఞాపకం అది అని చెప్తున్నాడు. చెప్తే 5 పైసల బిల్ల పర్సులో పెట్టి ఆ పర్సు తీసి వాడి ముఖానికి ఇట్లా కొట్టి వాడిని ఇంకా కొట్టిపోతాడు. అనవసరంగా మా ఎనర్జీ అట్లా ఉండాలి. లాక్కపోవడానికి ఏముండొద్దు. నా జీవితాశ ఒకటే అన్నా నేను. నెక్స్ట్ మనం ఏదన్నా ఇల్లు కొంచెం పెద్దది తీసుకుంటే షెడ్, ఎట్టి పరిస్థితుల్లో దానికి జీవితంలో లాకే, గేట్ షుడ్ బి ఓపెన్. అసలు అన్ని దిక్కులో ఓపెన్ ఉండాలి. ఎవరి దగ్గర డబ్బు లాక్కోవడాలు, ఎక్స్చేంజ్ ఆఫ్ మనీ ఏమి ఉండవు. ఏదన్నా ఎక్స్చేంజ్ ఆఫ్ మనీ ఉంటే పెయింటింగ్ ఎవరో కొనుక్కుపోయి అక్కడితో పోయింది, దానివల్ల మన ఫుడ్ గిట్ట నడుస్తుంది అంతే. కానీ ఎమోషన్స్ని బేస్ చేసుకొని నీకు ఆత్మజ్ఞానం ఇస్తాను ట్రైనింగ్ పెట్టి, కోర్సులు పెట్టి ఇట్లాంటివి చేయాలి. పెయింటింగ్ నేర్పించి డబ్బులు తీసుకో, వర్క్షాప్ పెట్టి, త్వరలో వర్క్షాప్ పెడతా. అక్కడ ఏదో నేర్చుకోవడం ఉంది, అక్కడ ఇరికియడం లేదు. నువ్వు ఇంటికి కూడా పెయింటింగ్ వేసుకోవచ్చు. ఇది కంటికి కనబడని వస్తువు ఆధ్యాత్మికత. ఇప్పుడు నువ్వు ఆశ్రమానికి పోయేది లిబరేట్ అయ్యి నీ జీవితం నువ్వు బతకడానికి, వాళ్ళకి సేవ చేయడానికి కాదు. సేవ 2 రకాలు ఉంది. నీ యొక్క అంతఃకరణలో సేవాభావం కలిగి చేయడము, వేరే వాళ్ళు సేవ డెఫినేషన్స్ దాన్ని పట్టుకొని చేయడం. తద్వారా నీకు కొంత గుర్తింపు, గౌరవం వస్తుంది. బయటకు పోతే నేను ఎవడు దేకడు. ఆడ నువ్వు 5 ఏళ్ళు సేవ చేసినావు ఒకటి, అందరు నమస్తే అమ్మ నమస్తే అమ్మ అంటే దానికోసం పోతున్నావు రోజు నువ్వు అక్కడ. అసలు తెలంగాణ ఇంటర్వ్యూ ఒకసారి చూడండి. మన బాలాంతరం రజనీకాంత్ శర్మ అని ఇంటర్వ్యూ చేశాడు. విన్నారా పేరు ఎప్పుడన్నా? బాలాంతరం ఎప్పుడన్నా వినండి. తెలంగాణ అరుణాచలంలో ఉన్నప్పుడు రజనీకాంత్ శర్మ పోయి ఇంటర్వ్యూ చేశాడు. ఆ ఇంటర్వ్యూ ఎంత చక్కగా ఉంటుంది. అసలు ఇంటర్వ్యూ షుడ్ బి లైక్ దట్. అంటే ఒకరినొకరు బుల్డోజ్ చేసుకోకుండా, ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకోకుండా చాలా హెల్తీ డిస్కషన్. అందులో రజనీకాంత్ శర్మ అడుగుతాడు, చాలా కాలం తర్వాత తెలంగాణ చూశాను, మరి ఏ చెట్ల మొదలు పెట్టాలో ఏమిటో నాకేం అర్థం కావట్లేదు, అసలు ఏమడగమంటారు తెలంగాణ అంటే అప్పుడు తెలంగాణ చెప్తారు. ఆయనలాగా నేను కొంచెం మీకు చేస్తున్నా, ఈ అరుణాచలం వచ్చి అంతా మర్చిపోయినాను. ఆ పుస్తకాలతో కానీ, ఆ మనుషులతో కానీ, ఆ వ్యవహారంతో ఏ సంబంధం లేదు. అసలు తెలంగాణ ఫండమెంటలిస్టా, కన్వర్జేటివా, కన్జర్వేటివా, ఏమిటది? అది ఏమిటో నాకేమీ తెలియదు. ఒక్కటే అంటాడు. నేను ఒకప్పుడు పుస్తకాలు రాసినప్పుడు కులమతాల గురించి రాశాను. కులమతాలు ఎక్కడెక్కడ ఎత్తున్నాయో దాన్ని ఎత్తి చూపి పుస్తకాలు రాశాను. రాయగా ఈ రమణ మహర్షి దగ్గరకు వస్తే తెలిసింది అవన్నీ నాలోనే పాడేవి. నేను చూస్తున్న కులమతాలు, అదర్వైజ్ నాకెందుకు కనిపిస్తాయి? సో వాళ్ళకంటే ఎక్కువ కులమతాలు నేను ఎక్కువ ఎంటర్టైన్ చేస్తున్నా. నాన్ వెజ్ తినేవాడి కంటే నాన్ వెజ్ తినకుండా ఆపాలనేవాడు ఎక్కువ నాన్ వెజ్ గురించి ఆలోచిస్తాడు. తినేవాడు 2 నిమిషాలు తిని పక్కకి జరుగుతాడు. వాడి శరీరం ఏమన్నా రోగగ్రస్తం అయితే సస్తడేమో. వీడు చెప్పి 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 బుర్రలు తిని దమా ఖరాబ్ చేస్తారు. సో తెలంగాణ ఏమంటారంటే అసలు మీ జీవిత లక్ష్యం ఏంటని అడుగుతారు రజనీకాంత్ శర్మ. తెలంగాణ చెప్తారు, ఈ చెలమనేవాడు లేకుండా పోవాలి, ఈ చెలమన్న ఆలోచన లేకుండా పోవాలి, ఈ చెలం ఒక మగవాడు, ఈ చెలం ఒక రచయిత అన్న ఆలోచన. ఇది ఆధ్యాత్మికత యొక్క రైట్ విషయాన్ని పట్టుకున్నాడు. తెలంగాణ అంటారు, ఈ రమణ మహర్షి ఈ అరుణాచలం వచ్చి పడ్డాను, ఆయన దిక్కు చూశాను, ఒక అందము లేదు, ఒక మంచి కంఠము లేదు, ఒక రూపము లేదు, ఏమీ లేదు ఆ మనిషి దగ్గర. ఇక్కడ ఎందుకున్నాను నేను ఆంధ్రదేశంలో ఉంటే ఎంత ఎంత రచనలు చేస్తా, ఎంత ఫేమస్ చెలము, ఇక్కడ ఒక అనామకుడిగా ఎందుకు బతుకుతున్నా?
పోలేదు, సత్యవతికి రమణాశ్రమంలో ఉన్నాడు. రమణాశ్రమం బయట ఇల్లు కట్టుకొని రమణస్థానం పేరు పెట్టుకున్నాడు. రమణాశ్రమం బయట ఆయన సమాధి కూడా ఉంటుంది. ఎక్కడికి ఎక్కడికి వదిలేసి వచ్చేసిండు. ఆయన వదిలేసి వచ్చినప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు తెలుసా? ఇక చిలం అనేవాడు ఆంధ్రదేశాన్ని వదిలిపోతున్నాడు, ఇక చిలం పీడ విరుడు అయిపోయింది, టెంకాయలు కొట్టుకోండి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను నీకు చెప్పేది ఇది. ఎవరన్నా నీతో ఆర్గ్యూ చేస్తున్నారు, నువ్వు మౌనం ఉండిపో. 3 సార్లు ఉండు, 4వ సారి ఆర్గ్యుమెంట్ ఉండదు. ఇంకా మాట ఉంటుంది, నువ్వు అన్నావు నేను అన్నాను. ఆర్గ్యుమెంట్ ఎందుకు? అది అనైతికం. ఆర్గ్యుమెంట్ ఉండకూడదు. నువ్వు ఒక మాట అనేది ఒక మాట అంటావు, బరాబర్ అందాం చలో. నువ్వు కూడా కుక్కని డొక్కలో అంటుంది, అది ఆ మాత్రం రెస్పాన్స్ ఓకే. దాన్ని ఊరికే పోక్ చేస్తూ ఉండదు, అది ఊరికే మురుగుతూ ఉంటుంది, అది కీడలు చెప్పుకుంటుంది, లాస్ట్కి కొరికిపోతుంది. సో తెలంగాణ అదే అంటారు, ఈ రమణాశ్రమానికి వచ్చి నేను ఏం సాధించాను, అసలు ఎందుకున్నాను ఇక్కడ, అసలు ఎవరు రమణ మహర్షి? ఏమీ లేవు అతని దగ్గర. అందం లేదు, డబ్బు లేదు, ఆస్తి లేదు, లేకపోతే గొప్ప కంఠం లేదు, గొప్ప బోధించే తత్వం లేదు, అసలు ఎవడు వచ్చినా పట్టించుకోడు, కేర్ కూడా చేయడు. ఇట్లాంటి మనిషి దగ్గర నేను ఎందుకున్నా? ఉండగా ఉండగా నాకు ఒక విషయం తెలిసినట్టు. రమణ మహర్షి అంటే ఎవరు అంటే జ్ఞానంతో, ఒక సహజ జ్ఞానంతో నిండి నిబిడీకృతమైన మౌనం అంటే. నేను దానికి అట్రాక్ట్ అయినా. రమణ మహర్షి బిహేవియర్కి కాదు, రమణ మహర్షి భాషకు కాదు, రమణ మహర్షి యొక్క రూపానికి కాదు. అట్రాక్ట్ అయింది ఆ మూలతత్వాన్ని. ఆ మూలతత్వం నిరాకారం, దానికి ఏ రూపం లేదు. ఆ మూల స్థితికి రమణ మహర్షి కాదు, అందరిలోనూ. అది నాలో వెతుకుదామని నేను ఇక్కడ ఉండిపోయాను. ఇప్పుడు ఆశ్రమానికి వెళ్ళేవాళ్ళు దీనికోసం పోవాలి, ఐడెంటిటీ కోసం కాదు. ఐడెంటిటీ నుంచి సంపూర్ణ విముక్తి, సర్వాంగ మోక్షం కోసం పోవాలి. కానీ దానికి విపరీతంగా జరుగుతుంది. దొంది చెప్పే వాళ్ళకి లేపాడేది, పోయే వాళ్ళకి లేపాడేది. నువ్వు ప్రపంచంలో ఒక రకమైన ర్యాట్ రేస్లో ఉన్నావు, డబ్బు కోసం పరిగెత్తినావు, ఎవరైనా విను, పేరు ప్రఖ్యాతుల కోసం పరిగెత్తి, రకరకాల విషయాలకు పరిగెత్తి ఇదంతా బాగలేదని ఆశ్రమాన్ని పోతే అక్కడ దేవుడి కోసం పరిగెత్తిస్తున్నారు, అర్చనలకు పరిగెత్తిస్తున్నారు, లైన్ మళ్ళీ పరిగెత్తిస్తున్నారు. నిన్ను ఆలోచించనీయకుండా చేస్తున్నారు. నిన్ను ఆలోచించనీయకుండా ఒక పని తర్వాత ఒక పని. ఇప్పుడు ఆ పెద్ద పెద్ద కంపెనీలు ఇదే చేస్తారు. ఎంత పని పెడతారంటే అందరిలో అప్పుడు పని ఉంటుంది. నువ్వు బిజీ ఉండాలి, నువ్వు ఖాళీ ఉండాలి, బిజీగా ఉండాలి. ఇప్పుడు నేను చాలా కంపెనీలు నాకు తెలుసు, అట్లా పనిచేసేవాడు తెలుసు. దే ఆర్ సో బిజీ, డ్యామ్ బిజీ. నేను ఒకసారి ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ బిజినెస్కి వెళ్తే అక్కడ ఒక నాకు వాయిస్ ఓవర్ ఇచ్చే అమ్మాయి మీటింగ్ ఉంది, కలవడానికి పోయాను. తను కలవడానికి మీటింగ్ రేపు ఎల్లుండి ఉంది, నేను దగ్గరలో ఉన్నాను కాబట్టి ఊరికే వస్తాను, మీకు అభ్యంతరం లేకపోతే కాఫీ గట్లా తాగుదాం అని. నాకు టైం ఉండదు, కాఫీ తాగే టైం ఉండదంటే సరే నువ్వు అడుగుతున్నావు కాబట్టి రా, కరెక్ట్ 5 minutes నేను అపాయింట్మెంట్ ఇస్తాను. వాయమ్మో ఎంత పోజు కొడుతున్నారు అంటే నేను ఒక్కనే దేవాల్సి కానీ ఇప్పుడు అని సరే అని పోయిన తర్వాత అక్కడ కూర్చున్నాం యాట్రియంలో. యాట్రియం అంటే పెద్ద గుడిసేలాగా పెద్ద ఉంటుంది, అక్కడ చదువుకుంటారు. అక్కడ అందరు ఎవరు ల్యాప్టాప్లో వాళ్ళందరూ ఎవరు పుస్తకాలు వాళ్ళు చదువుకుంటున్నారు, గుసగుసలాడుతున్నారు, బిజినెస్ మాట్లాడుతున్నారు. అసలు మనం చాలా వెరీ సీరియస్. ఆ తర్వాత తను అక్కడి నుంచి పరిగెత్తుకొని వస్తుంది, కాఫీ తాగుతారు. అసలు హాయిలో దానిలో లేదు, ఎట్టుందంటే ఎవడో తుపాకి పెట్టి కాల్సినట్టు పరిగెడుతుంది. ఆ తర్వాత పోయి కాఫీ తాగిన తర్వాత బాగాలేదు, కాఫీ బాగాలేదు కదా తెలుసు నాకు. మరి తెలిస్తే ఇక్కడ ఎంత ఫీజు అంటే అంత ఇయర్లీ ఐ థింక్ 52 lakhs ఫీజు. 20 లక్షల నుంచి అంత 50 లక్షల వరకు ఉంటుంది ఫీజు, యాన్యువల్ ఫీజు. అది ఓన్లీ 1 year కోర్సు, 2 year కోర్సు ఉంటుంది. అక్కడ చదువుకున్న వాళ్ళంతా మెరిట్ స్టూడెంట్స్, 95% అబవ్ మార్కులు వచ్చిన వాళ్ళకి అందులో పర్మిషన్ దొరుకుతుంది చదువుకోవడానికి. అక్కడ చదువుకున్న వాళ్ళంతా మామూలు ఎంప్లాయీస్ కాదు, సీఈఓలు, వైస్ ప్రెసిడెంట్స్, సీనియర్ హెచ్ఆర్లు, అట్లా మంచి మంచి పదవులకు వెళ్తారు అనమాట. పెద్ద వాళ్ళ ఇప్పుడు ఆ అమ్మాయికి అది అయిపోగానే కంపెనీల్లో ఇంటర్వ్యూస్ జరిగాయి, అక్కడే జరిగాయి. ఎంత యాన్యువల్ పే స్కేల్ అంటే ఎంత చెప్పింది సార్? 1.2 crore per year. మ్యాన్ దిస్ థింకింగ్ ఇస్ నాట్ గుడ్. ఇట్లా గుజ్జుట్టుకుని వెళ్ళిపోయాను. అయితే ఆ అమ్మాయి ఏం చెప్పిందో చెప్తున్నాను. మరి 50 లక్షలు కడుతున్నావు, పోనీ 25 లక్షలు ఎక్కువనే కదా సంవత్సరానికి. మన ఊళ్ళో 20 లక్షలు ఉంటే వడ్డీ వేసుకుని సంపాదించుకొని బతికేస్తాం. ఏదో కంపెనీలో పని, మనమే కంపెనీ పెడతాం, చిట్టుబడి కంపెనీ. ఆ తర్వాత మరి కాంప్లైంట్ చేయలేదా అంటే నువ్వు అడిగావు కాబట్టి ఆసక్తి లేకుండా చెప్తున్నా. నేను రాగానే కాఫీ తాగాను, ఫీజు కట్టిన తర్వాత భోజనం చేసి నాకు అస్సలు నచ్చలేదు, నాకు చాలా కోపం వచ్చింది. వెళ్ళి అడ్మినిస్ట్రేషన్లో కంప్లైంట్ చేశాను. I paid 50 lakh rupees and coffee is not good and the meals is not good
అని చెప్తే అడ్మినిస్ట్రేషన్ పోగానే వాళ్ళు మొత్తం విని ఒక మాట చెప్పారు, ఇట్లాంటి విషయాలు యూ హ్యావ్ టు స్పీక్ టు ద డీన్. డీన్ అంటే ద మెయిన్, అంటే మన ప్రిన్సిపల్ లాగా అతను కలవాలి. ఇట్లాంటి విషయాలు డీన్, మేము అడ్మినిస్ట్రేషన్ విషయాలు, ఈ విషయాలు మాత్రం డీన్ మాట్లాడతాడు. మరి డీన్ ఎప్పుడు మాట్లాడతాడు తెలీదు. మీకు పిలుస్తాం, డీన్ విల్ గివ్ యూ 5 minutes టైం అండ్ యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ యువర్ ప్రాబ్లమ్. గుడ్. ఆ తర్వాత ఒక 4-5 days అయ్యింది, హఠాత్తుగా ఫోన్ వచ్చింది, డీన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ, నౌ యూ క్యాన్ లాడ్జ్ యువర్ కంప్లైంట్. పరిగెత్తింది, డోర్ తీసుకొని గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ టైం వేస్ట్ చేయి, వాట్ ఇస్ ద ప్రాబ్లం అన్నాడు. అండ్ హీ డిడ్ నాట్ ఈవెన్ ఆస్క్ హర్ టు సిట్, డోర్ తెచ్చా కదా, స్టే దే, 5 minutes టైం చెప్పు, వాట్ ఇస్ ద ప్రాబ్లం అన్న తర్వాత, సార్ కాఫీ బాగాలేదు తెలుసు నాకు కూడా అన్నాడు. సార్ భోజనం నాకు కూడా తెలుసు, భోజనం బాగాలేదు, నీ ప్రాబ్లం ఏమిటి? అదే ప్రాబ్లం. చూడు నేను ఒక్క విషయం చెప్తా, ఇక్కడికి వచ్చింది నువ్వు కాఫీలు టేస్ట్ చేసి దాన్ని జడ్జ్ చేయడానికి కాదు, చదువుకోవడానికి వచ్చావు కదా. ఈరోజు హోంవర్క్ అయిపోయింది అనేది అంటే అయిపోలేదు. నీ హోంవర్క్ అయిపోయిన తర్వాత వచ్చింది నాకు కంప్లైంట్ చేసి, నువ్వు వచ్చిన పని కాఫీలు చేసి చేయడానికి కాదు. కావాలంటే కాఫీ డే పక్కన ఉంది మన యదేంద్ర, జొమాటోలో ఆర్డర్ ఇచ్చుకొని తాగు. 50 లక్షలు పెట్టిన 100 రూపాయలు పెట్టలేవు కాఫీ. ఇవి దిమ్మ తిరిగిపోయింది. నువ్వు కాంప్లైంట్ ఇయ్యి, కానీ నీ వర్క్ అయిపోయిన రోజు అయిపోగానే కాంప్లైంట్ తప్పకుండా వర్క్ పూర్తి చేసి నేను కాంప్లైంట్ ఇస్తాను కదా, పేట్ రిలాక్స్ అని చెప్పి వచ్చిందా? కాదు, అప్పుడు నాతో చెప్పింది ఇది జరిగి 9 months అయింది, దీనమ్మ వర్క్ అయిపోతుందే లేదు. 24 గంటలకి 35 గంటల పని ఇస్తారు. అసలు నీకు సమయం ఉండదు. అంటే ఒక 5 ఏళ్లలో ఎంత చదువుతావో, 5 ఏళ్లలో ఎన్ని ప్రజెంటేషన్ చేస్తావో, 5 ఏళ్లలో ఎంత అర్థం చేసుకుంటావో అది 1 yearలో చేసేయాలి. అందుకని ఇక్కడికి వచ్చింది నువ్వు చదవడానికి, ఇక్కడికి వచ్చింది విషయాన్ని అర్థం చేసుకోవడానికి, ఇక్కడికి వచ్చి తిండి లేక బక్కగా పర్వాలేదు తర్వాత బాగా మింగింది అందున్నా ఏదో కానీ అది కాదు. ఇప్పుడు ఏసీ లేదు, బయట గాలి పడుకో, అవన్నీ అయిపోతాయి. ఇక్కడ వ్యవస్థ చూసుకుంటారు. సో ఎగ్జాక్ట్లీ ఆశ్రమంలో కూడా ఇది, అక్కడేమో ఒక పర్పస్ ఉంది, నెక్స్ట్ కంపెనీలో పని చేయాలి. కాబట్టి లిబరేట్ అయినోడు అసలు కర్తాభావనే పోతుంది, ఇంకా పని ఎక్కడిది. నువ్వు ఏ పని చేస్తున్నా నేను చేస్తున్నా అన్న భావన లేకుండా చేయడానికి కావలసిన అవగాహన వేయడానికి ఆశ్రమం ఉంది, గురువు ఉన్నాడు, పుస్తకాలు ఉన్నాయి. కానీ దానికి విపరీతంగా జరుగుతుంది. సరే, మన సబ్జెక్ట్ నుంచి బయటకు వచ్చేసినాం. బ్రెయిన్ వాష్ జరుగుతుందా అంటే ఒక ఎక్స్టెంట్ వరకు అన్ని ఆశ్రమాలను బ్రెయిన్ వాష్ జరుగుతుంది. అంటే బ్రెయిన్ వాష్ అంటే నీ బ్రెయిన్ని వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని దానికి చెప్పిందే చెప్తారు దువ్వి. నువ్వు పరమాత్మ, నువ్వు పరమాత్మ, నువ్వు ఆత్మస్వరూపుడివి, నువ్వు ఆత్మస్వరూపుడివి, నువ్వు ఆత్మస్వరూపుడివి. బస్సులో అడిగారు ఏం పేరు, నీ పేరు ఆత్మస్వరూప. నేను చైతన్యాన్ని. ఒక మంచి షార్ట్ ఉంది చూడండి, మీ అది మన ఒక షార్ట్ ఉంటుంది. ఆ షార్ట్ ఏమిటంటే ఆడు చోటే మీ అని ఉంటాడు, నరేంద్ర మోదీ గారిది ఒక చిన్న పద్యం చదువుతుంటాడు అనమాట. వీడు బోలి ఆప్కా నామ్ క్యా హై అంటే క్రాంతి అంటాడు. ఓ ఠీక్ ఆప్కా నామ్ క్రాంతి అంటే అవిరల్ అవిశ్రాంత్ నిర్మల్ క్రాంతి. ఓహో, అవిరల్ అవిశ్రాంత్ నిర్మల్ క్రాంతి, ఠీకే 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 आपका स्टडी निश्चल निस्तरंग निस्तेज निर्मल क्रांति. అవిరల్ అవిశ్రాంత్ నిర్మల్ క్రాంతి నిశ్చల్ నిర్మల క్రాంతి. ఓకే, ఇది మీ పేరు అనమాట. అన్న తర్వాత అద్భుత్ అపూర్వ్ అని చెప్తున్నాడు. ఠీకే నమస్కారం అబ్జాయి అన్నది గొడవది. నువ్వు ఎప్పటికీ లిబరేట్ అవుతావు రా. ఇక్కడ సత్సంగాలకు పోయి ఎట్లుందంటే కార్ డ్రైవింగ్ నేర్చుకుంటూనే ఉన్నావు పోయి. నీ పిచ్చి ప్రశ్న ఎట్లా బట్లొస్తే ఎలా గురువు గారు అంటే రా ట్రైనింగ్. ఒక 3-4 సార్లు గుద్దుతే తెలుస్తుంది. నువ్వు సమాజంలో టెస్ట్ చేసుకో. ఇలాంటి సందర్భంలో ఉన్న చెదరిన ఒక మానసిక స్థితి ఏర్పడ్డదా నీకు అర్థమైందంతే. పరమాత్మ అంటే ఏదో ఒక మనిషి కాదు, అది నువ్వు సాక్షాత్కారం అందరు సాక్షాత్కారం చేసుకోవాలి. దైవ సాక్షాత్కారం అంటే ఇప్పుడు సినిమాలు అని ఇట్లా ఒక శంకు రాగానే ఇట్లా వెలుగులు గిలుగులు వచ్చి ఇట్లా దేవుడి రూపం కనిపిస్తుంది. ఎగ్జాక్ట్ దానికోసం వెయిట్ చేస్తున్నారు. అది ఎప్పటికీ జరగదు. అలా కూడా అనుకుంటున్నారు. దానికి క్వైట్ ఆపోజిట్ గా అసలు పరమాత్మ అంటే కనిపించడు అని కూడా అలా కూడా చెప్తారు. కనిపించడు కరెక్టే, కనిపించిన దానికి ఎతకడం ఎందుకు? ఒకటి ముందు పరమాత్మ అనేది ఒక మూల స్థితికి సంబంధించిన వ్యాఖ్యానం. అది అంతటా ఉంది, కరెక్టే. ఇనిషియల్గా అజ్ఞానం అంటే అంతటా ఉందని నువ్వు వెతకడం. తెలుసుకోవడం అంటే అంతటా ఉంది, దాంట్లో నేను కూడా ఉన్నా అని తెలుసుకోవడం.
అంటే సముద్రంలో ఉండి సముద్రాన్ని చూడాలనుకోవడం ఒకటి. ఏంటి సముద్రంలో ఉండి సముద్రాన్ని చూడాలి ఎట్లా చూస్తాం? అవును కదా, ఎలా అడిగావు సముద్రం ఎక్కడ కొద్ది, ఇదంతా సముద్రమే, ఏది 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 సముద్రమే. ఆ తర్వాత హఠాత్తుగా తెలిసింది, ఓహో నేనున్నదే సముద్రం, సముద్రం ప్రత్యేకంగా ఉంటే కదా, తర్వాత నేనే సముద్రం, ఎందుకు దాంట్లో నీళ్ళు నేను తాగుతున్నా, అవి కూడా నాలో ఉంది, నేను చచ్చిపోతే దీంట్లోనే కలుస్తా, దీని నుంచే ప్రాణం పుడుతుంది, దీంట్లోనే చేపలు పుడుతుంది, దీంట్లోనే మనిషి పుడుతుంది. సో సముద్రమే చేప అవుతుంది, చేపనే సముద్రం అవుతుంది, సముద్రమే చేపను బతికిస్తుంది, చేప సముద్రాన్ని బతికిస్తుంది. రెండు ఒకదాన్ని ఒకటి కాంట్రిబ్యూట్ చేసి, సముద్రం అంటే జస్ట్ నీళ్లు కాదు, ఆ వ్యవస్థ అంతా కలిపి. అట్లా పరమాత్మ అంటే ఒక ప్రత్యేకమైన ఒక రూపం కాదు, ఆ పరమాత్మ తత్వంలో నీవు భాగమని తెలుసుకోవడం. ఇది అత్యంత ఆరోగ్యకరమైన అవగాహన. కానీ ఎప్పుడైతే నువ్వు కాన్సెప్ట్స్లోకి పోయి పరమాత్మ అంటే ఇట్లా వెలుగు వస్తుంది, ఇట్లా వస్తుంది, ఇట్లా వస్తుంది, ఇట్లా వస్తుంది. నేను జేఎన్టీ హాస్టల్లో ఉన్నప్పుడు ఎవరో గురువు గారు చెప్పారంట, అప్పో దీపో భవ అంటే నువ్వే కాంతివిగా. ఇంకా వాడు ఇక్కడ ఊహించుకుంటున్నాడు కాంతి. నేను చెప్పాను నాకు ఇప్పుడిప్పుడే కాంతి కనిపిస్తుంది అంటే ఎన్ని వాట్లని అడిగా, తిట్టాడు వాడు. అరే బూట్లే కాంతివిగా అంటే నువ్వు కాంతిని ఊహించుకోవడం కాదు, వెలుతురు అంటే ఈ వెలుతురు కాదు, ఆధ్యాత్మిక పరిభాషలో ప్రకాశం అంటే ఈ వెలుతురు కాదు, సంశయం లేని స్థితి ప్రకాశ స్థితి అంతే. నువ్వే కాంతివిగా అంటే సంశయాలు లేని ఒకానొక మానసిక స్థితికి రా అని చెప్తున్నాడు. అంతేగాని కాంతి నువ్వు ఊహించుకుంటే కాంతి కాంతి కానీ వస్తుంది. నేను చిన్నప్పుడు స్కూల్లో చదువుతున్నప్పుడు బుచ్చాచార్య అని ఒక టీచర్ ఉంది. ఆయన క్లాస్కి వచ్చి చేసేది, ఆయన మహాధ్యాయం అనమాట. ఆయన క్లాస్కి వచ్చి చేసేది ఏమిటి, గోడకు చుక్క పెట్టుకుని చూస్తూ ఉండేవాడు, పాట పావంటే చెప్పి. ఆయన ధ్యానం అది. ఒకసారి నేను ఆ 6th స్టాండర్డ్ ఏజ్లో అడిగాను ఆచార్య, అంటే ఆయన చాలా మెంటల్ నా కొడుకు, కొడతాడు. అందుకని అప్పటికి నా క్యూరియాసిటీ చెప్పుకోలేక దెబ్బలు పడ్డా సరే అలవాటు అయిపోయింది దెబ్బలు పడి తినడం అనేది. సో అడుగుదామని అసలు చుక్కలు ఎందుకు చూస్తున్నాను అంటే ఆయనకు నచ్చిన ప్రశ్న కదా, ఇట్లా భుజం మీద చేసి దూకుంటూ చెప్పాడు అనమాట. చూడగా 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 గోడవతలు ఏముందో తెలుస్తుంది. అంటే గోడవతలు 7th క్లాస్ అంటే మస్తు కొట్టాడు. ఇట్లా ఈ డోర్ దగ్గర బయటకు వచ్చి అట్లా పోయి ఆ డోర్ దగ్గర చూస్తే కనపడేదాన్ని ఎందుకు చూస్తున్నావు అంటే పిల్ల కొట్టాడు. నాకు ఉచ్చబడ్డది ఆ రోజు, నిజంగా పడ్డది, జెన్యున్గా పడ్డది. అట్లా కొట్టాడు, పౌల ఉంటాడు పో. దాని తర్వాత మా ప్రొఫెసర్ రావాలని వెళ్ళిందని అడిగా. నా ప్రశ్న జెన్యున్, ఇప్పటికి రిలవెంటే, ఇంకా జస్ట్ అద్దం పెట్టుకుంటే అయిపోతుంది. దీనికి బిందు రూపం అది అంటే నీ ఏకాగ్రతని పరిపుష్టం చేయడానికి చిన్న చిన్న టెక్నిక్స్. ఇప్పుడు శ్వాస మీద ధ్యాస, దాని మీద ధ్యాస రెండు ఒకటి. ఇప్పుడు శ్వాస మీద ధ్యాస చేసేవాడికి డబ్బు మీద ధ్యాస ఉన్నవాడికి ఏ తేడా లేదు. అంటే నీ హోల్ ఫోకస్ శ్వాస మీదకి రావడంతో నీ మైండ్లో వేరే ఆలోచన రావడం లేదు, నీ హోల్ ఫోకస్ డబ్బు మీదకి రావడంతో ఇక వేరే ఆలోచన రావడం లేదు. ఇది ధ్యానం అయితే అది ధ్యానమే, కానీ ఒప్పుకోరు. ఎందుకంటే శ్వాస మీద ధ్యాస మా గురువుగారు చెప్పాడు. అట్లా కాకుండా శ్వాస మీద ధ్యాస కాకుండా దేని మీద ధ్యాస పెట్టిన ధ్యానం అంటే దాన్ని అడాప్ట్ చేసుకుంటారు. అసలు ధ్యాస పెడితే ఏం జరుగుతుంది, నీ మనసులో ఉన్న ఆలోచన పోతుంది. అంటే శ్వాస మీద ధ్యాస కాదు, చైనాలో ఇది ఎప్పుడో ఉంది పద్ధతి, శ్వాస మీద ధ్యాస అని కొత్తగా చెప్తున్నారు. నాభిని గమనించడం ఇంకా మంచి పద్ధతి. అది నీ పొట్ట ముందుకి నీకు వస్తుంటుంది కదా, ఆల్వేస్ పే అటెన్షన్ టు దట్ మూమెంట్ అన్నట్టు. నువ్వేం చేస్తున్నా చిన్న కదలికతో ఉండు, ఎవరన్నా చేయొచ్చు. పొట్ట చిన్నపిల్లల పొట్ట కదులుతుంది ఇట్లా, చూసారా నిద్రపోయినప్పుడు. అట్లా శ్వాస మీద ధ్యాస, అట్లనే నాభి మీద ధ్యాస, అట్లా నీ పొట్ట వస్తూ పోతుంది. సో నువ్వు ఏం జరిగినా సరే నీ దృష్టి దాని మీద ఉండాలి. నువ్వు వంట చేస్తున్నా కాన్స్టాంట్గా ఆ కదలికతో ఉన్నావు అనమాట. సో మెల్లమెల్లగా నీకు అనవసరమైన ఆలోచనలు రావడం అయిపోతుంది. అది స్వాభావికంగా జరుగుతుంది. ఇప్పుడు ఉద్యోగం చేస్తే ఎందుకు బాగుంటాం అంటే 8 hours ఒక దిక్కు ఉంది మైండ్. మనం వరలక్ష్మి వ్రతం చేసినాం, లేకపోతే గృహప్రవేశం చేసినాం, ఆ 4 hours మనంతకు మనమే నిర్ణయించుకున్నాం, పక్కకి వెళ్ళకుండా మనసు ఉంచుకోవాలి. అందుకే ఏం చేస్తారు, వీళ్ళు పదులు పెడతారు, పూదీసి అది అంటే నిన్ను పక్కకు పోనీయారు, నువ్వు ఊరికి కూర్చొని నిద్రపోదు. అందుకే నేను నిరంతరం నువ్వు ఖాళీ మనసులోకి వేరే వచ్చిందా ఆ అమ్మాయి మీద చేయబెట్టు అంటాడు. ఇట్లా పెట్టిన తర్వాత మళ్ళీ 2 నిమిషాలు అయిపోయేలోపు కాళ్ళు నొత్తు అంటే అట్లా అయిపోయిన తర్వాత నెత్తి మీద నీళ్ళు అనుకో, అదంతా తిప్పి మమ్మ అనుకో, నిన్ను ఒక క్రమంలో ఒక క్రతువులో ఉంచుతారు అనమాట. అట్లా నీకు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. అని చెప్పినట్టు చేస్తే తృప్తి వస్తుంది. రాష్ట్రాల్లో కూడా ఇదే జరుగుతుంది, క్రతువులో దింపుతుందండి. నీ మనసులో క్రతువు నింపుతుంది. అసలు క్రతువుల నుంచి నీ మనసు కంప్లీట్ అంటే కర్తాభావన నుంచి బయటపడడం
అటువంటి అవగాహన ఇచ్చేవాడే నిజమైన గురువు. అట్లాంటి అవగాహన ఇచ్చే ప్రదేశానికి పేరే ఆశ్రమం. ఆశ్రమం అంటే ఇది కాదు, ఇట్లాంటి విషయం చెప్పిన వ్యక్తి చెత్తకుండి పక్కన చెప్పినా సరే అది కూడా ఆశ్రమమే. సమస్త విశ్వం ఆశ్రమం. ఇంకా ఆశ్రమానికంటే మంచి పదం ఉంది. నెక్స్ట్ మనం పెట్టుకునే స్టూడియోకి ఆ పేరు పెడదాం, ఆశ్రయం. విమానాశ్రయం. ఏది ఆశ్రయం? మన పేర్లు ఎందుకు? ఆశ్రయం. ఇది కూడా ఆశ్రయం. ఆశ్రయం అంటే ఏంటో తెలుసా? నువ్వు నీలా ఉంటావు, నేను నాలా ఉంటా. ఆశ్రమంలో నువ్వు నాలా ఉండు, నేను చెప్పిందే చెయ్యి. మనమంతా మనమంతా ఆత్మలో. విమానాశ్రయంలో ఎవరు ఆత్మలు కాదు. విమానాలు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, కప్పులు ఉన్నాయి, చెంబులు ఉన్నాయి, పళ్ళలు ఉన్నాయి, అన్నీ కలిపి అక్కడ ఆశ్రయం తీసుకుంటారు. ఆశ్రయానికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తా. శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని చిటికనగిరిని ఎత్తారు కదా. ఆ ఎత్తినప్పుడు ఆ యొక్క వర్షానికో దేనికో దాన్ని ఏమంటారు, ఒక ప్రళయానికి కాపాడుకోవడానికి ఆ గోవర్ధనగిరి కిందికి వచ్చి నిలబడ్డారు. అది ఆశ్రయం అంటే. ఎవరిని నియంత్రించట్లేదు, ఎవరికి వాళ్ళు ఊరికి ఎట్లా ఉన్నారు. ఆశ్రయంలో ఎవరి నీడ ఎవరి మీద లేదు. నువ్వు నీలా ఉన్నావు, నేను నాలా ఉన్నా. ఆశ్రమంలో మనం గురువు గారిలా ఉండాలి. కాపీ క్యాట్స్. సో నిన్ను ఉత్త జిరాక్సులను చేస్తున్నారు అక్కడ. సో ఏదేమైనా ఇప్పుడు ఆధ్యాత్మిక ఆశ్రమాలు వాటికి సంబంధించిన ఎలాంటి ఒపీనియన్ నాకు లేదు. నా అండర్స్టాండింగ్ నాకు, నేనైతే ఆ తప్పు చేయను, ఎవరు చేయదు. ఇప్పుడు భవిష్యత్తులో చెప్తున్నా, నువ్వు లిబరేట్ చేయడానికి ఆశ్రమం అక్కర్లేదు, ఒక మాట చెప్పి పంపి దాన్ని అప్లై చేసుకొని రాకు అని చెప్పి. ఉదాహరణకి మెడిసిన్ కోసం వచ్చిన వాడికి మెడిసిన్ ఇవ్వకుండా మొత్తం పుస్తకాలను ఇచ్చేవాడు, ఇవన్నీ చదివి బట్టి పట్టు, ఇంకా తలనొప్పి వస్తుంది, ఒక ట్యాబ్లెట్ ఇచ్చి పంపించు, అది వేసుకో తగ్గుతుంది. దాన్ని చేతిలో పట్టుకోకు, దాన్ని ఆరాధించకు, దాన్ని మొక్కకు. వచ్చిన జోకిల్లా భూపల్లకి చెవు నొప్పి వచ్చిందంట. చెవు నొప్పి వస్తే డాక్టర్ కాడికి పోయాడంట. డాక్టర్ చూసి ఎప్పటి నుంచి వస్తుంది చెవు నొప్పి అంటే 2 days తట్టుకోలేకపోతుంది సార్ అంటే 2 tablets, పొద్దున ఒకటి వేసుకో, రాత్రి అసలు రాత్రి ఒకటి వేసుకో, పొద్దున ఒకటి వేసుకో, తగ్గకపోతే పొద్దున వేసుకో. ఓకే. సో పొద్దున్నే వాడు కట్టె పట్టుకుని వచ్చినట్ట. ఎక్కడ డాక్టర్ నా కొడుకు అంటే ఏమైందంటే, ఏమైంది బాబు అంటే గల్ల పట్టుకుని చెప్పి అంటే 2 tablets ఇచ్చావునా? ఇచ్చావు. తగ్గకపోతే ఇంకోటి వేసుకోమని. రాత్రి వేసుకున్నాను, అది ఇంకా చెవు లోపలికి పోలేదు. టాబ్లెట్ అంటే ఎక్కడ నొప్పుంటే అక్కడ వేసుకోవాలని వాడనుకున్నాడు. నిష్కామ కర్మ అని చెప్పి అది తప్ప అన్ని చేయించుకుంటున్నారు. వాళ్ళ దుకాణాల్లో పని చేయించుకుంటున్నారు, వాళ్ళ కిచెన్లో పని చేయించుకుంటున్నారు, దానికి పుణ్యాలు గిన్యాలు అనే పేర్లు పెడుతున్నారు. అక్కడంతా ఒక సీరియస్ టైం పీపుల్ని జోన్ చేస్తారు. సో మళ్ళీ లీగల్ ఆస్పెక్ట్కి వస్తే అది కోర్టు చూసుకుంటుంది. సద్గురికి ఏ డ్యామేజ్ కాదు, అదొక లార్జర్ దాన్ లైఫ్ ఫిగర్. అది తనకు కూడా పొలిటికల్ సపోర్ట్ సిస్టమ్ ఉంది. సో ఎప్పుడైతే ఒక గురువు పాలిటిక్స్లో ఎంటర్ అవుతాడో ఖచ్చితంగా పొలిటీషియన్స్ కూడా శ్రీశ్రీ చెప్పిన మాట అక్షర సత్యం. ఈరోజు లోకేష్ జిందాల్ అని కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ కూడా చెప్పాడు, దేర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ జాకీర్ నాయక్ అండ్ సద్గురు అన్నాడు. అంటే ఏదని అంటారు, ఇంకా విమర్శించే అవకాశం వస్తే ఎవరినైనా విమర్శిస్తారు, ఎంతకైనా దిగజారుతారు. సో అందుకని నువ్వు అట్లాంటి వాటికి వెళ్ళకూడదు అసలు. సరే నీకు ఏది పట్టుకోదు, నేను ఎవడు విమర్శించినా నేను ఆత్మస్వరూపుడే, దానికి ఏది పట్టుకోదని అవగాహన ఉంటే మనం ఏం చేయలేం. కానీ అన్నెసెసరీ న్యూసెన్స్ అయితే వస్తుంది కదా. అతను ఒక ఇస్లాం ప్రీచర్. ఇప్పుడు ఇండియాకి వస్తే అరెస్ట్ చేస్తారు. అతను ఇచ్చే స్టేట్మెంట్స్ అన్నీ కొంచెం రాడికల్గా ఉంటాయి. దాన్ని సమర్థించేవాడు ఉన్నారు, వాళ్ళు ఆ తప్పేముంది అని అడుగుతున్నాడు, ఆ తప్పు అనేవాడు ఉన్నాడు. ఈ తప్ప కాదని నిర్ణయించిన కోర్టు ఉంది. కోర్టు టైం తీసుకుంటుంది, ఇట్ టేక్స్ టైం. ఇప్పుడు అతను వేరే దేశంలో తలదాచుకున్నాడు, దాన్ని ఇంటర్నేషనల్ ట్రీటీస్ అంటారు. అంటే ఎక్స్ట్రాడిషన్ అంటే వేరే దేశం నుంచి ఒక కల్పిట్ని కనుక నువ్వు తీసుకొని రావాలంటే అక్కడున్న కోర్టులోకి వెళ్ళి నువ్వు వాదించాలి. ఇప్పుడు విజయమాలి అక్కడే ఉన్నాడు, లేకపోతే నీరజ్ అక్కడే ఉన్నాడు. ఇప్పుడు చాలామంది ఇట్లా ఫ్యూజిటివ్స్ అంటారు వాళ్ళు. అంటే ఈ దేశంలో తప్పు చేసి రాత్రి విమానం ఎక్కి పంపించే పొలిటీషియన్సే. మళ్ళీ బయటకు వచ్చి అతను ఎక్కడున్నా మేము తీసుకొస్తాం అని చెప్పింది పొలిటీషియన్స్. ఇదంతా అద్భుతం, అందరికీ అంతా తెలుసు, ఎవరివర్ నోస్ ఎవ్రీథింగ్. సో అందుకే ఇప్పుడున్న బాగా డబ్బు సంపాదించిన ఆధ్యాత్మికవేత్తలంతా పొలిటీషియన్స్ సత్సంబంధాలు కలిగి ఉన్నారు. ఎందుకు? ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళే కాపాడాలి.
సో జస్ట్ ఇమాజిన్ చేయి, సద్గురు దగ్గర ఆశ్రమం లేదు, ఆశ్రమంలో ఎవరికి శ్రీనివాసం లేదు, ఆశ్రమంలో ఏ ట్రైనింగ్ సెంటర్స్ లేవు, వస్తున్నారు పోతున్నారు, డిమార్ట్కి వచ్చినందుకు పోతున్నారు. ఎవరికైనా సందేహం ఉంటే కోర్సు అట్లాంటిది ఏమి లేదు, నీ మానసిక స్థితికి తగ్గట్టు నీకు ఒక చిన్న ఇచ్చారు. గురువు అంటే అతనే అన్ని రకాలుగా విషయం. ఇప్పుడు కంప్యూటర్ సెంటర్లో ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు, అందరికీ ఒకటే కోర్స్ చెప్పినప్పటికీ ఎవరికి ఏ డౌట్ వస్తే ఆ డౌట్ క్లియర్ చేస్తారు. అంతే తప్ప అందరికీ ఈ డౌట్ తెచ్చుకొని ఈ డౌట్ సాల్వ్ చేసుకుని అంటే ఒక ఉమ్మడి ధోరణి ఉండదు, బుల్డోస్ చేయబడదు. అట్లా వాళ్ళకి కావాల్సిన చెప్పి పంపేయడం వెరీ బ్యూటిఫుల్. అట్లుంటే బాగుంటుంది. ఆశ్రమంలో డబ్బు కూడా లేదనుకో, ఆశ్రమంలో జస్ట్ గురువు ఉన్నాడు, చెట్లు ఉన్నాయి, ఏ ఎక్స్ట్రావగాన్సా లేదనుకో, అప్పుడు నేను ఎప్పుడేం బీక్రెడిట్ వస్తాను. అంటే ఒక అడవికి ఆశ్రమానికి ఏ తేడా లేదు, హాయిగా ఒక చిన్న మామూలు రూమ్ గుడిసిన సెట్. అట్లా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు నేను ఎంచుకుంటున్న పద్ధతి అది. నేను ఐఎమ్ నాట్ అగెనిస్ట్ మనీ. అంత మనీ ఎందుకు? ఇంకా మనీ వస్తూ ఉంది పెంచుకుంటూ పోతున్నారు, ఇంకా ఆశ్రమాలు కడుతుంది. నువ్వు ప్రపంచం అంతా ఆశ్రమం నువ్వు ఎస్టాబ్లిష్ చేయలేవు. ఒక ఊర్లో గిత్తత్తు ఉంటుంది, అది అట్లాంటి గిత్తత్త 100 ఊర్లో పెడతావు, దానివల్ల నీకు ఈగో వస్తుంది. ఆ హాల్ నిండాలి, మనం పెద్ద హాల్ కట్టాము, 15,000 మంది చేసుకుంటారు ఇలా మెడిటేషన్. 15,000 మందిని తీసుకురావాలంటే ఎంత మెకానిజం, ఎంత మార్కెటింగ్, నీ టైం అంతా దానికే. ధ్యానం ఎక్కడది అసలు, అంత వేస్ట్. ఇప్పుడు ఇదేంది, ఇక్కడ కూర్చున్నావు, ఇటు పక్క ఉన్న వాళ్ళంతా నీ ఆశ్రమం ఉందంటే చూడు, ప్రసంగించు వినేవాడు. రాబతా అట్లా చేసేవాడు. నేను తర్వాత మెసేజ్ అని ఒకటి చూశాను, ఎక్సలెంట్ వెబ్ సిరీస్, ఒక 3-4 ఎపిసోడ్స్ మాత్రం టెలిఫిక్ ఉంది. అంటే అతనికి సూపర్ పవర్స్ ఉన్న ఒక వ్యక్తి హఠాత్తుగా జీసస్ క్రైస్ట్ని కొంచెం మోడర్నైజ్ చేశారనమాట. అతను మిరాకిల్స్ ఎట్లా చేస్తారు, అది కొంచెం ఫిక్షనే, కానీ అందులో ఒక సన్నివేశం నాకు చాలా నచ్చింది. ఒక యుద్ధం జరుగుతుంది, ఆ బాంబులు పడుతుంటాయి, తర్వాత ప్రజలు అటు ఇటు పరిగెడుతుంటారు నిలువనీడ లేకుండా. అట్లాంటి ఒక గందరగోళంలో ఆ గోడకు చిన్న అరుగు ఉంటుంది, మొత్తం గాలి వస్తూ పోతూ ఉంటుంది. ఆ అరుగు మీద ఒక జుట్టు ఉన్నవాడు, ఇప్పుడు నేను జుట్టు ఓపెన్ చేస్తే ఎట్లుంటాను అట్లా ఉండి అతను ప్రీచ్ చేస్తుంటాడు. ఎక్కడికి భయపడకండి, పారిపోకండి, ఎక్కడికి పారిపోయినా భయం ఉంటుంది, ఇక్కడే భయాన్ని వదిలేయండి అని చెప్తుంటాడు. అసలు ఆయన మాట ఎవరు విన్నారు? అసలు దెర్ ఇస్ నోబడీ టు లిజన్. అతను ఎవరికి చెప్తున్నాడు? ఊరికి చెప్తున్నాడు. అట్లా పరిగెత్తే వాళ్ళలో హఠాత్తుగా ఒక్కడు విన్నాడు. అది ఒక్కడు విని ఆ గుంపును చీల్చుకుని వచ్చి అతను వింటున్నాడు అనమాట. అప్పుడు అతని దిక్కు చూసి అతను చెప్తాడు, భయాన్ని వదిలే, ఇక్కడే ఉండు, భయపడకు. ఒకవేళ తుఫాను కానీ బాంబులు కానీ విధ్వంసం కానీ వస్తే అక్కడ చస్తావు, ఇక్కడ చస్తావు. నువ్వు అడవిలో ఉన్నావు, వర్షం పడుతుంది, నువ్వు ఉన్న చోటనే ఉంటావు తెలుసా. ఎందుకంటే నిలవ నీడ లేదు, ఇంకా అక్కడ దాచుకునే ప్లేస్ ఉంటుంది కదా, పరిగెత్తేది. దాచుకునే ప్లేస్ లేదని తెలిసినప్పుడు నువ్వు జస్ట్ యాక్సెప్ట్ చేస్తావు. సో అట్లా కొన్నిసార్లు అట్లా ప్రీచింగ్ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత అతను ప్రీచింగ్ వినడానికి మెల్లగా జనాలు వస్తారు, ఒకరి తర్వాత అందరూ ఆగుతారు. అప్పుడు అతను, నేను వెళుతున్నా, మిమ్మల్ని అందరినీ లిబరేట్ చేస్తాను, నాతో పాటు రండి అని తీసుకెళ్ళిపోతాడు. ఆ దేశం బార్డర్ ఉంటుంది, ఆ బార్డర్ దగ్గర చాలా సెక్యూరిటీ ఉంటుంది. మేమంతా అటువైపు వెళ్తాం అంటే అటువైపు వెళ్తే చంపేస్తారు, భయపడకండి, మనల్ని ఎవరు ఏమీ చేయలేదు, మన భయమే మనల్ని చంపుతుంది. చూశారా, వాళ్ళు ఇంకా అక్కడ ఉన్నారు, వాళ్ళు చంపుతారో లేదో తెలియదు. మనం అటుపక్క పోతూ ఉందాం, జరుగుతూ ఉంటుంది. వీళ్ళు జస్ట్ ఒక్కొక్క అడుగు వేస్తుంటే అక్కడ వాళ్ళు భయపడి ఫోన్లు చేస్తారు, ఎవరో దేశం వాళ్ళు మన వైపు వచ్చేస్తున్నారు. ఇతను జస్ట్ ఆ కంచె దాటి అటుపక్క వెళ్ళిపోతే వాళ్ళు తుపాకులు ఉంటే కానీ ఏం చేయలేకపోతే భయపడి, అసలు నువ్వెవడు, నువ్వు ఎందుకు వచ్చినావు, జస్ట్ ఈ ఊరి నుంచి ఆ ఊరిని వచ్చాను అంటే ఇట్లాంటి కాంటెక్స్ట్. మిరాకిల్స్ అంటే ఏవో గొప్పవి కాదు, సంశయం లేని స్థితిలో నువ్వు చేసేదంతా మిరాకిల్. సో ఇది నేను చెప్పాలనుకున్న కాంటెక్స్ట్ అంతా పూర్తయింది. సో బ్రెయిన్ వాష్ 2 రకాలు. నీ బ్రెయిన్ నువ్వే వాష్ చేసుకో, అది ఆధ్యాత్మిక సాధన. నీ బ్రెయిన్ని వేరే వాళ్ళ చేతిలో పెట్టి వాష్ చేయించకు. వాష్ చేసి వాళ్ళ బొట్లు వాళ్ళు పెడతారు, అక్కడి నుంచి నువ్వు అదే సత్యమని నువ్వు నమ్ముతావు. సో బ్రెయిన్ వాష్ చేస్తున్నావు అంటే నువ్వు వాళ్ళు ఇచ్చిన థాట్కి బియాండ్గా ఆలోచించే శక్తి కోల్పోయినావు, నిర్ణయం తీసుకునే శక్తి కోల్పోయినావు. అదొక్కటే సత్యం అనిపిస్తుంది, అదొక్కటే కరెక్ట్ అనిపిస్తుంటుంది, అదే కరెక్ట్, అదే సత్యం, ఇట్లా చేస్తేనే కరెక్ట్ అనిపిస్తుంటుంది. బ్రహ్మకుమారిలో అదే కార్న్ అంటారు, కార్న్ ఏంటది, పాప్కార్న్. వాళ్ళంటే పాప్కార్న్ టెంపరేచర్ ఉంది ఇక్కడ.
ఓషో ఒక మాట చెప్పింది, చెప్పి ముగిస్తాను. తన రజనీష్పురంలో గేట్లెస్ గేట్ అంటున్నారు, అంటే గేట్ ఉంది కానీ గేట్ లేనట్టే. క్రియేటివ్ పర్సన్ కూడా అట్లా పెట్టారు, గేట్లెస్ గేట్. డాగ్స్ అండ్ పొలిటీషియన్స్ ఆర్ నాట్ అలౌడ్ అని పెట్టి. మనం ఏం పెడతాం తెలుసా అవి, మైండ్ నాట్ అలౌడ్ అంతే. నీ ధారణలు, నీ చెప్పులు, నీ భయాలు, మూఢనమ్మకాలు బయట వదిలేసి మామూలు సాదాసీద మనిషిగా రా. అదే లిబరేషన్ అంటే. ఆ లిబరేషన్ అంటే ఏమిటో కాదు, నీ ధారణలు నువ్వు వదిలేయడం, నీ భయాలను వదిలేయడం, నీ ఫోబియాలను వదిలేయడం, చివరికి గురువుని వదిలేయడం. ఎవరిని మనసులో మోయిన స్థితి ఉంది, అది మాత్రం చెప్తలేదు. ఇంకా మొయ్యి, గురువుని మొయ్యి, బలంగా మొయ్యి, ఇక్కడ మొయ్యి నువ్వు అనసంగా దానికి తాయెత్తులు, ఎటు చూసిన ఆయన బొమ్మలు, ఏది న్యూసెన్స్ అసలు. అసలు గురువు అంటే అసలు మనిషి గానే కాదు, రూపం గానే కాదు. గోయింగ్ అగైన్స్ట్ ద అసలు అంత మనం షేర్ మార్కెట్లో వర్క్ చేస్తే మాత్రం మనం మంచి ఎర్న్ చేయొచ్చు. అరే షేర్ మార్కెట్కి మనం క్లాస్ పెట్టుకుందాం, ఆయన ఫోన్ చేసి మనందరం చాలు ఫస్ట్ సెషన్ మన ఎదురు చాలు, మైతులు వస్తే వస్తుంది, ఎవరిని ఫోర్స్ చేయొద్దు. సో లెట్ అస్ లెర్న్ షేర్ మార్కెట్. సో జీవితం అనిశ్చితం తెలుస్తుంది. అనిశ్చితి అంటే ఎప్పుడన్నా ఏమన్నా జరగవచ్చు అంటాం కదా, షేర్ మార్కెట్లో జరుగుతుంది. సో సరే మరి, సో ఈ సద్గురు పర్సనల్గా నాకు చాలా ఇష్టం. అతని ఇంటెలిజెన్స్ నేను ఇష్టపడతా, అతని భాషను ఇష్టపడతా, నాకు నచ్చుతుంది. అతని గడ్డాలు ఇష్టపడతా, నచ్చుతుంది నాకు. ఈవెన్ నాకు టూత్ పేస్ట్ కూడా నచ్చింది. అతను ధోతి, అసలు ఆయన అంత పెద్ద ఆశ్రమం పెట్టింది, నాకు ధోతిలో అయితే నాకు అర్థమే అసలు వాళ్ళ ఆశ్రమం పెట్టి పెట్టి నాకు పెడతామే. నాకు నచ్చింది. సో ఇంకా ఓన్లీ 3 రంగులే అమ్ముతున్నారు సద్గురు, కొంచెం ఎక్కువ రంగులు అంటే నాకు ఎక్కువ రంగులు కావాలి. బ్లూ కలర్ ఉంది, నాకు రెడ్ కావాలి. ఆ బ్లాక్ అంచు ఉన్నాయి, చాలా బాగున్నాయి. కొంచెం ఎవరైనా ఉన్న వాళ్ళు ఉంటే దయచేసి కుట్టించండి. నేను ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ ఈషా స్టార్ లైఫ్కి వెళ్తాను. ఐ వాంట్ ఇది నాకు ఇంపార్టెంట్. సరే.